ఓం ఓం భద్రం नो अपि वातयमनः ఓం శాంతి శాంతి శాంతి. నవమ ఖండంలో మనం చాందోగ్యంలో ఉద్గీతోపాసన పరోవరీయ గుణంతో కూడిన ఉద్గీతోపాసన, శ్రేష్టమైన వాటిలోకెల్లా శ్రేష్టమైనది అనే అర్థం. అటువంటి గుణము కలిగినటువంటిది ఉద్గీత అని. ఆ విధంగా అధ్యాత్మంలో అధ్యాత్మంలో అధిదైవంలో అంతటా కూడా ఉద్గీత యొక్క వ్యాప్తి, దాని ఫలంలో కూడా పరావరీయత్వం. ఆ విధంగా ఆ ఆ ఉపాసన చూసి తర్వాత మళ్ళీ 10వ ఖండం దశమ ఖండంలో ఇంకొక ఉపాసన. సో దశమ ఖండం చూద్దాము. ఉద్గీతోపాసన ప్రసంగేన ప్రస్తావ ప్రతిహార విషయమపి ఉపాసనం వక్తవ్యం ఇది ఇదం ఆరభ్యతే ఆఖ్యాయికాతు సుఖావబోధార్థ. ఈ విధంగా ఉద్గీతోపాసన ప్రసంగేన, ప్రాసంగిక సంబంధంతో, ప్రసంగం అంటే ఉద్గీత సామ అవయవం అని చెప్పుకున్నాం కదా. అదే విధంగా సామ పంచభక్తికం, 5 విభాగాలు. ఆ 5 విభాగాలలో ప్రస్తావ ప్రతిహార, అవి కూడా 2 విషయాలు, 2 భాగాలు. ఆ విధంగా ఉద్గీత ఒక భాగము, ఆ భాగానికే అటు ఇటు ఉన్నటువంటి ప్రస్తావ ప్రతిహార, అదే సామ పంచభక్తికం అని చెప్పుకుంటున్నప్పుడు ఆ 5 భాగాలలో ఇంకొక 2 భాగాలు. రైట్. ఆ విధంగా ఆ ఈ 2 ప్రస్తావ తర్వాత ప్రతిహార విషయం, వీటికి సంబంధించినటువంటి ఉపాసన అని ఈ ఉద్దేశంతో ఈ ఆఖ్యాయిక ఈ ఈ దశమఖండం ఆరంభం అవుతా ఉంది. ఇది ఇదం ఆరభ్యతే. ఇందులో ఒక ఆఖ్యాయికాతు సుఖావబోధార్థ. ఆఖ్యాయిక అంటే ఒక కథ. కథ సామాన్యంగా ఈ విధంగా ఉపాసనలలో, ఈ ఉపనిషత్తులలో, వేదంలో వచ్చేటువంటి ఈ కథలకు ఇతిహాసం అని కూడా పేరు. అయితే వీటిని ఆఖ్యాయిక, ఒక కథగా తీసుకోవచ్చు. కథగా తీసుకుంటారు. భాషాకారులు దీనికి 2 రకాలుగా వ్యాఖ్యానం చెప్తారు. ఆఖ్యాయికలు సర్వత్ర అన్ని ఉపనిషత్తుల్లో ఉండే ఆఖ్యాయికలకు 2 రకాల అర్థాలు చెప్పారు. ఒకటి సుఖావబోధార్థం, శృతి కల్పిస్తున్నటువంటి ఆఖ్యాయిక. రైట్. సో ఒక విషయాన్ని బోధించడానికి ఒక కథ అల్లడం, ఒక కథ అల్లి దాని ద్వారా ఒక విషయాన్ని బోధించడం, లేదా జరిగింది ఈ విధంగా అని కూడా తీసుకోవచ్చు. ఇతిహ ఆస అనే ఈ విధంగా ఒకప్పుడు జరిగింది, సంవాదం జరిగింది అని కూడా తీసుకోవచ్చు. అనేక కల్పాలు, అనేక కాలంలో, అనంత కాలంలో ఎక్కడో ఎప్పుడో ఒక చోట ఈ విధంగా జరిగింది లేదా ఈ విధంగా జరగలేదు అని ఎవరు చెప్పలేరు. అనంత కాలంలో ఈ విషయం జరగలేదని ఎవరు చెప్పలేరు అని ఆ విధంగా ఇది జరిగినట్లుగా కూడా తీసుకోవచ్చు. జరిగినట్లుగా తీసుకున్నా కూడా ఆ జరిగిన కథని శృతి అనువాదం చేస్తుంది అని చెప్పుకోం. రైట్. జరిగిన కథని శృతి అనువాదం చేస్తుంది అంటే ఆ శృతి వాక్యం పౌరుషేయ విషయం అయిపోతుంది, అనువాదపరం అవుతుంది, ప్రామాణికం అవ్వదు. రైట్. అందుకని శృతి అపౌరుషేయమే. సో ఒక వ్యక్తి ద్వారా చెప్పబడినటువంటి విషయం కాదని తీసుకుంటున్నాం కాబట్టి, అపౌరుషేయంగా తీసుకుంటున్నాం కాబట్టి, ఆఖ్యాయిక శృతిలో ఉన్న విషయం, ఆ ఈవెంట్స్ ఎక్కడో జరిగాయి అంటే జరిగాయి. రైట్. అనేక ఆచార్యుల పేర్లు వస్తున్నాయి ఇక్కడ. ఆయా ఆచార్యులు, ఆయా సంవాదాలు, ఆ విధంగా ఆ ఋషులు, ఆ విధంగా సంభాషణలు ఉండొచ్చు అని ఆ విధంగా ఆఖ్యాయిక 2 రకాలుగా కూడా చెప్పుకుంటాము. రెండవ రకంగా ముఖ్యంగా ఈ విధంగా జరిగింది అని తీసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఇది ఆరంభమైంది అని కాదు, అనాదిగా చెప్పుకుంటున్నప్పుడు ఆరంభం ఎలా చెప్తాము. అందుకని ఆఖ్యాయిక సుఖావబోధార్థ అని 2 రకాలుగా కూడా, రెండింటిలో కూడా ఈ ఆఖ్యాయిక సుఖావబోధం గురించి విషయము ఏదైతే శృతి ప్రతిపాదిస్తుందో అది ప్రధానంగా శృతి విషయము. ఆ విషయాన్ని ఆఖ్యాయిక ద్వారా, ఎక్కడో జరిగినటువంటి ఒక విషయాన్ని తీసుకొని దాని ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెబుతున్నప్పుడు సుఖంగా ఆ బోధ కలుగుతుంది, సులభంగా ఆ బోధ కలుగుతుంది అని. కేవలము ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఇది ఈ విషయం ఇలా ఉంది అని ఒక ఒక న్యాయ ప్రక్రియ, న్యాయ గ్రంథాలన్నీ అలాగే ఉంటాయి. సో నైయాయికులు రచించిన గ్రంథాలు ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఒక
ఒక ఒక సంభాషణ రూపంగా చెప్తున్నప్పుడు, వాది ప్రతివాది, ప్రశ్న సమాధానం, ఆ విధంగా విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ బోధ సులభంగా మన హృదయానికి హత్తుకుంటుంది, హృదయంలో బుద్ధిలో చేరుతుంది అనే ఉద్దేశంతో ఆఖ్యాయిక అని. ఆఖ్యాయికాతు సుఖావబోధార్థ అంటే ఆఖ్యాయికకి ఆ ఒక ఆఖ్యాయిక, ఒక కథ, ఒక ఒక మార్గం, ఒక ప్రక్రియ, ఒక ఒక ఉపదేశించడానికి ఒక పద్ధతి. అంతకు మించి ఆఖ్యాయికలో ఇతర అంశం లేదు అని. అంటే సుఖావబోధార్థ అని చెప్పుకొని ఇంకొన్ని అంశాలు కూడా చెప్పుకుంటాం అక్కడ. ఈ విధి ఏదైతే విధులు అంటే ఈ శిష్యత్వం, అంటే ఆచార్యుడిలో ఉండాల్సినటువంటి గుణాలు, శిష్యుల్లో ఉండాల్సినటువంటి గుణాలు, ఇవి కూడా ఆ బోధ పద్ధతి, రైట్. సో ఇవన్నీ కూడా ఆఖ్యాయిక ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ అంశాలు కూడా ఉంటున్నాయి అక్కడ, అవంతా బోధలోకి వస్తాయి. అంటే ఆఖ్యాయిక, ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్స్ కేవలం విషయాన్ని మనకు చక్కగా ఒక పద్ధతిలో ప్రజెంట్ చేయడానికి మాత్రమే. ఆఖ్యాయికాతు సుఖావబోధార్థం. ఇక మొదటి మంత్రము, ఇక్కడ ఉషస్థ చాక్రాయణ అనే ఒక ఋషి, ఆ ఋషి ఒకానొక గ్రామంలో ఉంటూ, రైట్, ఆ గ్రామంలో ఒక కరువు ఏర్పడడం చేత ఆ గ్రామాన్ని విడిచి ఇంకొక దేశానికి వెళ్తున్నాడు, రైట్. ఆ ఇంకొక దేశంలో కొంత సమృద్ధి ఉంది, ఈ జీవనము సాగడానికి అన్నపానాదులు కావాలి. సో దాన్ని అన్వేషిస్తూ ఈ గ్రామాన్ని విడిచి ఇంకొక గ్రామానికి, లేదా ఈ నగరాన్ని విడిచి ఇంకొక నగరానికి బయలుదేరుతున్నాడు. సో ఆ బయలుదేరుతున్నటువంటి మార్గంలో కొంత ఆఖ్యాయిక కొన్ని విషయాలు బోధించడానికి, ఆ తర్వాత ఆ రెండవ నగరం ఎక్కడైతే చేరుకోవాలనుకుంటున్నాడో అది చేరుకున్న తర్వాత అక్కడ ఆ ఆ ఆ ఆ నగరం యొక్క రాజు, ఆ దేశం యొక్క రాజు ఏదైతే యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞంలో భాగి అవ్వడానికి, ఒక ఋత్విక్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని చేరుకుంటూ, ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఋత్వికులు ఎవరైతే ఆ రాజు యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళతో సంవాదం చేస్తాడు. చేసి ఆ ఋత్వికులకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన ఈ ఋషి, ఈ ఉషస్థ చక్రాయణ ఋషి, ఈయన ఆ విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఏవైతే ఆ అక్కడ ఉన్నటువంటి ఋత్వికులకు తెలియవు ఆ విషయాలు ప్రతిపాదిస్తూ ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని ప్రదర్శిస్తాడు ఉషస్థ చక్రాయణ ఋషి. తద్వారా ఆ ఉద్గీత, ప్రస్తావ, ఈ ఈ ప్రతిహార, ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ తత్సంబంధి ఉపాసనను ఈ ఆఖ్యాయిక ద్వారా శృతి ప్రతిపాదిస్తుంది, శృతి ఉపదేశిస్తా ఉంది. ఇప్పుడు దాకా ఉద్గీతోపాసన చూశాము. ఆ తర్వాత రెండవ అధ్యాయంలో సంపూర్ణ సామ ఉపాసన చూస్తాం. సామలో ఉన్నటువంటి 5 అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 అవయవాలకు సంబంధించినటువంటి సమగ్ర ఉపాసనలు అక్కడ రెండవ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ కేవలం ఉద్గీతోపాసననే. అయితే ఎలాగూ 5 అవయవాలకు సంబంధించినటువంటి ఉపాసనలు అక్కడ వస్తున్నాయి. ఈ మధ్యన ఇక్కడే ఈ ఖండం, ఈ అధ్యాయంలోనే, ఈ ఖండంలో ప్రస్తావ, ప్రతిహార అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఉపాసన ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఋషి ద్వారా. సో ఇది ఆఖ్యాయిక. ఈ ఋషి ఈ విధంగా ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం, అక్కడ ఆ, ఆ, అక్కడ 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 యజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ఋత్వికులతో సంవాదము, ఆ సంవాదం ద్వారా ఈ ప్రస్తావ, ప్రతిహార భాగాలకు సంబంధించినటువంటి దేవతల యొక్క చర్చ, రైట్. ఏ దేవతకు సంబంధించినటువంటిది ప్రతిహారము, ఏ దేవతకు సంబంధించినటువంటిది ప్రస్తావము అనేటువంటి చర్చ ఈ ఈ ఈ ఉపాసనలో భాగం. సో ఆ విధంగా ఆ ప్రస్తావని, ప్రతిహారాన్ని ఆయా దేవతాముఖంగా ఉపాసించాలి అని ఉపదేశం. మొదటి మంత్రము, మటచీహతేషు పురుషు ఆటిక్యా సహజాయయా ఉషస్థిర్హ చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాసం. సో మటచీహతేషు కురుషు అంటే కురుదేశాలు. ఆ కురు దేశంలో, ఎటువంటి కురుదేశం అది? కురుదేశంలో ఈ ఋషి ఉన్నాడు. ఆ కురుదేశము మటచీహతేషు అని సప్తమి విభక్తి, కురుషుకి విశేషణం. ఆ కురుదేశము ఈ విధంగా ఒక అనావృష్టి లేదా ఒక కరువుకు విషయమై ఉంది, కరువును పొంది ఉంది. ఎటువంటి కరువు? మటచ్యా మటచ్య హతేషు.
మటచి అంటున్నప్పుడు వడగళ్ల వాన, రాళ్ల వాన. ఆ వడగళ్ల వాన చేత సంపూర్ణంగా పంటంతా నాశనమైనటువంటి ఊరు, ఒక దుర్భిక్షం ఏర్పడినటువంటి, కరువు దుర్భిక్షం ఏర్పడినటువంటి అందులో ఆ ఆటిక్యా సహ జాయయా ఉషస్థిర్చాక్రాయణ. ఈ ఉషస్థి అనే పేరు కలిగినటువంటి చక్ర చక్రుని పుత్రుడు కాబట్టి చాక్రాయనుడు ఆయన జాయయా సహా, భార్యతో సహా ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాసం. ఇభ్యగ్రామే, ఇభ్య అనేటువంటి గ్రామము, ఆ కురు దేశంలో ఇభ్య గ్రామంలో ఈయన ఆ, ఉన్నాడు. మరి ప్రద్రాణక ఉవాస, ప్రద్రాణక ప్రకర్షేణ ద్రాణక అంటే ఆ విధంగా చిక్కి శల్యమై అన్నాదులు లేనటువంటి వాడై కరువు దేశంలో ఆ విధంగా ఉన్నాడు, ఉవాస ఉండెను. రైట్. అయితే ఆ జాయయ అంటున్నప్పుడు జాయయాకి విశేషణంగా ఆటిక్య. ఆటిక్య అంటున్నప్పుడు చిన్న అమ్మాయి, తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయి అని. ఆ విధంగా మటచీహతేషు పురుషు అటిక్యా సహజాయ ఉషస్థిర్హ చాక్రాయణ. హ అనేది వాక్యాలంకారం. అంటే ఇది ఒక ఆఖ్యాయిక. ఈ ఆఖ్యాయికను సూచించేటువంటి పదాలు హ ఇత్యాదులు కదా. సో ఉషస్థిర్హ చాక్రాయణ ఇభ్యఘ్రామే ప్రద్రాణక ఉవాస, ప్రద్రాణక సన్ ఉవాస. భాష్యంలో చూస్తే మటచీహతేషు మటచ్య అశనయ తాభి హతేషు నాసితేషు కురు సస్యేషు ఇత్యర్థ. ఓకే, కురుషు అంటే కురుదేశము అని కాకుండా కురుదేశములో ఉన్నటువంటి పంటలన్నీ పాడైనటువంటివి, పంట పాడై కరువు కలిగినటువంటి దేశము. కురుషు అంటున్నప్పుడు కురు సస్యేషు నాసితేషు. సో కురు దేశంలో ఉన్నటువంటి సస్యం అంటే పంటలు పొలాలు ఇవన్నీ కూడా నాశనమై ఉన్నాయి. ఏ విధంగా నాశనమై ఉన్నాయి? మటచ్చహ నాసితేషు, మటచ్చహ హతేషు. మటచ్చహ అంటే ఆ అసనయ, అసనయ అంటే రాళ్ళు, అసనం అంటే రాళ్ళు, పడుతున్నటువంటి రాళ్ళు అని వడగళ్ళుగా తీసుకోవచ్చు. వడగళ్ళ వాన లేదా రాళ్ల వాన, వాటి ద్వారా తాభిహి నాసితేషు, హతేషు నాసితేషు. సో అటువంటి దేశంలో తతో దుర్భిక్షే జాతే, ఆ విధంగా దుర్భిక్షం ఏర్పడగా ఆటిక్య అన్నప్పుడు అనుపజాత పయోధరాది స్త్రీ వ్యంజనయా సహజాయయా. ఆటిక్య అనేది జాయయా, జాయ అంటే భార్య, జాయా భార్య. సో జాయయా తృతీయ, జాయయా సహ భార్యతో కూడినటువంటి ఉషస్థిహ నామత. ఉషస్థి అనేటువంటి పేరు కలిగినటువంటి చక్రస్య అపత్యం చాక్రాయణ, చక్రుని పుత్రుడు కాబట్టి చాక్రాయణ. ఇవన్నీ కూడా తదిత ప్రత్యయాలు, సెకండరీ డెరివేటివ్స్ అని చెప్పుకుంటాం కదా. ధాతువు నుంచి ప్రత్యయం చేరి ప్రాతిపదిక ఏర్పడుతుంది, నామవాచకం ఏర్పడుతుంది. ఆ నామవాచకానికి మళ్ళీ ప్రత్యయాలు చేరి ఇంకొక నామవాచకం, ఒక పదం నుంచి ఇంకొక పదం ఈ విధంగా ఉత్పన్నమవుతుంది. అన్ని పదాలు ధాతువుల నుంచే ఉత్పన్నమవుతాయి, రూట్ వర్డ్స్ అంటాం ధాతువు. అన్ని పదాలు కూడా సంస్కృతంలో అన్ని పదాలు కూడా ధాతువులు అంటే మూలభూత పదాలు. 2000 పైచిలకు ధాతువులు ఉన్నాయి. 2000, 2100, 2200 అలా చెప్తారు. కొన్ని ధాతువులు సూత్రాల్లో ఉండడం, గణాల్లో ఉండడం, అందులో వ్యత్యాసాన్ని బట్టి సంఖ్య అటు ఇటు 2000కు దరిదాపు ధాతువులు. రైట్. వాటి నుంచే అన్ని పదాలు, సంస్కృత వాంగ్మయం అంతా కూడా ఆ ధాతువుల చుట్టూనే ఉంది. అన్ని ఆ ధాతువుల నుంచే ఉత్పన్నమవుతుంది. కొన్ని ధాతువులకి ఈ ప్రత్యయాలు సఫిక్స్ ఇవి చేరి ప్రైమరీ డెరివేటివ్, మొదటి నామవాచకం ఏర్పడుతుంది. ధాతువుల నుంచి క్రియాపదాలు వస్తాయి, వర్బ్స్ వస్తాయి. వర్బ్స్ వేరే, ధాతువుల నుంచే నామవాచకాలు కూడా వస్తాయి. ఆ నామవాచకాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నామవాచకాల నుంచి ఫర్దర్ మళ్ళీ నామవాచకాలు వస్తున్నాయి. వాటిని సెకండరీ డెరివేటివ్స్, వీటిని తద్దితాంతాలు అని చెప్పుకుంటాం. ఆ విధంగా చక్ర అనేటువంటి పేరు నుంచి చాక్రాయణ అనేటువంటి పేరు ఉత్పన్నం అవుతాం. సరే, చాక్రాయణ అంటే చక్రుడి సంతానము. ఇక ఆయన భార్య ఆటిక్య అని చెప్పారు. ఆటిక్య అంటే అనుపజాత పయోధరాది స్త్రీ వ్యంజన. స్త్రీ వ్యంజనం స్త్రీ ఆకృతి స్త్రీమూర్తి. ఎటువంటి స్త్రీమూర్తి? పయోధరాదులు, ఈ వక్షస్థలాలు ఇంకా ఎదగనటువంటి స్త్రీ. సహజాయ ఉషస్థి నామత చక్రస్య పత్యం చాక్రాయణ. అతడు ఎక్కడున్నాడు? ఈ కురుషు అంటున్నప్పుడు కురుదేశంలో, అంటే ఆ విధంగా పంటలు పాడైనటువంటి దేశంలో, అందులో కూడా ఇభ్యగ్రామే అని ఉంది కదా. ఇభ్యగ్రామే అంటే ఇభ శబ్దానికి హస్తి, ఏనుగుని పేరు. తం అర్హతి ఇది ఇభ్య.
ఆ ఇభ ఏనుగు ఎవరికైతే యోగ్యమైనటువంటిదో అంటే ఏనుగును నియంత్రించేటువంటి వాడు మావటి. ఇభ్య ఈశ్వరో హస్త్యారోహో వాం ఇభ్య ఈశ్వర అంటే ఇభో హస్తి తం అర్హతి ఇది ఇభ్య. తమ అర్హత అంటే దాన్ని శాసించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు ఈశ్వర. ఈశ్వర అంటే నియంత్రణ చేసేవాడు అని. లేదా హస్త్యా హస్త్యారోహో వా హస్తిని ఆరోహణం చేసేవాడు మావటి. తస్య గ్రామ ఆ గ్రామ పెద్ద ఎవడైతే ఉన్నాడో ఒక మావటి, అతనికి సంబంధించినటువంటి గ్రామాన్ని ఇభ్య గ్రామం అని చెప్తున్నారు. తస్య గ్రామ ఇభ్య గ్రామ, ఆ గ్రామ ప్రముఖుడు ఇభ్య అని. తస్మిన్ ఆ గ్రామంలో ప్రద్రాణక ప్రద్రాణక అంటే అన్నాలాభాత్ ప్రద్రాణక. ద్రా ద్రా శబ్దానికి కుత్సాయాం గతౌ, కుత్సిత గతి అంటే ఆ, అంత సరి అయినటువంటి జీవనము లేనటువంటి వాడై. కరువు దేశంలో ఎలా ఉంటారు ఆ విధంగా కుత్సాయాం గతౌ కుత్సితాం గతిం గతః. కుత్సితాం గతిం గతః ఒక దీనావస్థను చేరుకున్నటువంటి వాడై. రైట్. దీనావస్థను చేరుకున్నటువంటి వాడై ద్రా ధాతువు కుత్సాయాం గతౌ ఆ అర్థంలో కుత్సితమైనటువంటి అనే అర్థంలో ద్రా వస్తుంది. దానికి మళ్ళీ ఉపసర్గ ప్రకృష్ట రూపంగా అంటే అత్యంతమైనటువంటి దీన అవస్థను పొందినటువంటి వాడై. ప్రద్రాణక అనేది ఈ ఆ ఉషస్థి చాక్రాయణ ఈ పదానికి విశేషణం అవుతుంది. ప్రద్రాణక ఉషస్థి దీనావస్థను కలిగి ఉన్నటువంటి ఆ ఉషస్థి ఈ ఇభ్యగ్రామంలో ఉవాస ఉండెను భార్యతో సహా. అంటే గృహస్థ అని అర్థం. గృహస్థుడై ఆ విధంగా ఉండేను. అంత్యావస్థాం ప్రాప్త ఇత్యర్థ. అంత్యావస్థాం ప్రాప్త ఇక ఎక్కువ కాలం అక్కడ ఉండలేడు. కొంతకాలం ఏదో అది అటు ఇటు చేసి కాలం గడిపినా కూడా ఇక తరువాయి మార్గం లేదు అక్కడ ఉండడానికి. రైట్. సో కరువు దేశం కాబట్టి అక్కడ మనుగడ కొనసాగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే, దీనావస్థను పొందినటువంటి వాడే ఉవాస. ఉషితవాన్ కస్యచిత్ గృహం ఆశ్రిత్య, ఏదో ఒక ఇంట్లో ఆ విధంగా ఉన్నాడు. అది ఆ ఉషస్థ చాక్రాయణ ఋషి యొక్క వ్యాఖ్యానం. దుర్భర స్థితిలో ఉన్నటువంటి వాడై ఈ విధంగా అన్నపానాదులకు కూడా కష్టపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే, కానీ జ్ఞాని. రైట్. సో ఈ బాహ్య విషయాలను పొందనటువంటి వాడై వైదిక జ్ఞానాన్ని చక్కగా పొందినటువంటి వాడే విద్యావేత్త. వేదం అనేది విద్ ధాతువు నుంచి ఏర్పడుతుంది. విద్ జ్ఞానే అని కదా. సో విద్ ధాతువు నుంచి, జ్ఞానార్థక ధాతువు నుంచి ఏర్పడుతుంది వేదం అన్నప్పుడు జ్ఞాన రాశి. రైట్. సో తద్విషయక సమగ్ర జ్ఞానం కలిగి ఉన్నా కూడా ఈ విధంగా బాహ్య సంపత్తి లేనటువంటి వాడై అటువంటి ఆ వ్యక్తి సహ ఇభ్యాం కుల్మాషాన్ కాదంతం వివిక్షే తగం హోవాచ నేతోన్యే విద్యంతే యచ్చమే ఇమ ఉపనిహిత ఇతి. సహ ఉషస్థి ఆ ఉషస్థ చాక్రాయణుడు ఈ విధంగా కుల్మాషాన్ కాదంతం బిభిక్షే. కుల్మాషాన్ కాదంతం తింటున్నటువంటి వేటిని తింటున్నాడు? కుల్మాషాన్. మాషాన్ అంటున్నప్పుడు మాష అంటే ఈ ఉద్దిపప్పు లేదా మినపప్పు. ఆ మినుములు ఉద్దులు అవి కుల అంటున్నప్పుడు ఇక్కడ కుత్సితమైనటువంటి నిందిత అర్థంలో అంటే పాసిపోయినటువంటి. కరువు దేశంలో ఏదో దొరికింది దాన్ని దాచుకొని తింటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి. రైట్. సో కుల్మాషాన్ కాదంతం ఆ యుద్ధ దేశం కదా, ఒక మావటి. సో సహ ఇభ్యం అనే పదాన్ని ముందే చూసాం. గ్రామే అంటున్నప్పుడు ఇభో హస్తి, ఇభ అంటే హస్తి, ఇభ్య అంటే మావటి అని చెప్పుకున్నాం. సో ఆ ఇభ్యం కుల్మాషాన్ కాదంతం ఇభ్యం సహ కుల్మాషాన్ కాదంతం ఇభ్యం వివిక్షే. ఆయన యాచిస్తున్నాడు. ఆ మావటి ఏదో కొంచెం ఆ పప్పు పుచ్చిపోయినటువంటి పప్పు తింటున్నాడు. అతన్ని ఈయన యాచిస్తున్నాడు. ఏమని? బిభిక్షే. యాచించడం, భిక్ష అడుగుతున్నాడు. నాకు కూడా ఆహారం కొంత ఇవ్వు అనేసి. ఆయన మావటి చెప్తున్నాడు తగం హోవాచ. బిభిక్ష ఎవరికి ఒక వాక్యం. తగం హోవాచ. తగం అంటే అతన్ని, ఎవరైతే ఈ ఉషస్థ చాక్రాయణుడు ఎవరైతే ఈ విధంగా అడుగుతున్నాడో అతన్ని. ఈ ని తగం అని అగ్గుం అనేది వైదిక ప్రయోగం కదా. అందుకు తం ఉషస్థం. ఆ ఉషస్థిని, ఈ ఉషస్థుణ్ణి ఈ విధంగా ఆయన సమాధానం చెప్తున్నాడు ఆయనకి. ఏమని?
నేతోన్యే విద్యంతే యచ్చ న ఇతో అన్యే విద్యంతే ఇతః ఇతః ఈ మినుములు నేను ఏదైతే తింటున్నానో వీటికంటే వేరే మినుములు నా దగ్గర లేవు. ఇవి ఉచ్చిష్టాలు కదా. నేను తింటున్నటువంటివి ఇవి నీకు ఇవ్వడానికి తగనివి, యోగ్యమైనటువంటివి కావు. ఇవి కాక వేరేవి నా దగ్గర లేవు. రైట్. నా ఇతో అన్యే విద్యంతే ఆ, యచ్చ ఏ ఇమ ఉపనిహితా ఇది. ఉమ్, యత్ యచ్చ ఏవైతే ఏ అంటే మమ నా దగ్గర ఉపనిహితాహ ఈ మినుములు ఏవైతే నా దగ్గర ఉన్నాయో వీటికంటే వేరైనటువంటివి ఇవ్వదగినటువంటివి లేవు. అంటే ఉచ్చిష్టమైనటువంటివి, ఇవ్వడానికి అనర్హమైనటువంటి ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. సహ స అన్నార్థం అటన్ ఇభ్యం కుల్మాషాన్ ఉత్సితాన్ మాషాన్ కాదంతం భక్షయంతం యదృచ్ఛయా ఉపలభ్య బిభిక్షే యాచితవాన్. ఆ విధంగా ఆ ఉషస్థ చక్రాయణుడు ఈ విధంగా అన్నార్థం అటన్ ఆ అన్నాన్ని ఎక్కడో కొంత కొంత అన్నాన్ని పొందడానికి ఆ, తిరుగుతూ యాదృచ్ఛికంగా ఇతను చూస్తున్నాడు. ఇభ్యం ఆ మావటిని చూస్తున్నాడు. ఎవరు మావటి? కుల్మాషాన్ కాదంతం ఆ మినుములు తింటున్నటువంటి ఆ మావటిని చూసి ఎదృచ్ఛయా ఉపలభ్య ఎదృచ్ఛయ అదృష్టం కొద్ది ఏదో విధంగా ఆ విధంగా లభించినటువంటి ఆ ఆ మావటిని ఈ విధంగా బిభిక్షే యాచితవాన్ అడుగుతున్నాడు ఆ కుల్మాసం గురించి. తం ఉషస్తిం హవువాచ ఇభ్య ఇభ్యుడు ఈ మావటి ఈ ఉషస్తిని గురించి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. న ఇతః అస్మాత్ మయా భక్ష్యమానాత్ ఉచ్ఛిష్టరాశే కుల్మాషాః అన్యేన విద్యంతే. ఈ మినుములు ఏవైతే ఉన్నాయో మయా భక్షమానాత్ ఉచ్ఛిష్టరాశే ఈ ఎంగిలి మినుములు ఏవైతే ఉన్నాయో వీటికంటే వేరైనటువంటివి లేవు. యచ్చ ఏ రాసౌ మమ ఉపనిహితాః ప్రక్షిప్తాః ఆ, ఇమే భాజనే. సో ఈ విధంగా ఈ భాజనే ఇవి ఏవైతే తింటున్నానో వీటికంటే వేరుగా ఇంకొక ఆ, రాశి ఇంకొక ఆ, మినుముల సముదాయం అవి లేనే లేవు. ఇవ్వదగినటువంటివి ఇంకొకటి లేవు. కిం కరోమి? నువ్వు అడుగుతున్నావు కానీ నా దగ్గర లేనప్పుడు నేనేం చేయగలను అని కిం కరోమి ఇది ఉక్త ప్రత్యువాచ ఉషస్తి. అటువంటి ఆ యుద్ధుడికి ఈ ఉషస్తి సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఏ తేషాం మే దేహి ఇతి హోవాచ తానస్మై ప్రదదౌ హంతానుపానమితి ఉచ్చిష్టం వై మే పీతకం స్యాదితి హోవాచ అని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ. ఏ తేషాం మే దేహి, సరే ఈ మినుములు ఏవైతే నువ్వు కొంత తిన్నావు కదా ఆ మిగిలిన నాకు ఇవ్వు. కరువు కదా. ఏ తేషాం మే దేహి ఇతి ఉవాచ ఈ విధంగా ఆయన చెప్తున్నాడు ఉషస్తి. అవే నాకు ఇవ్వు, పర్లేదు. ఎంగిలి అంటున్నావు, ఎంగిలైనా పర్లేదు, అవి నాకు ఇవ్వు. తాన్ అస్మై ప్రదదౌ అస్మై ఉషస్తి ఉషస్తి చక్రాయణను ఉద్దేశించి అతడి కొరకై ఆ మినుములని తాన్ ఆ ఇభ్యుడు ఇస్తున్నాడు. ప్రదదౌ ఇచ్చాడు అనేసి. ఆ తర్వాత హంత అనుపానం ఇది. ఆ తర్వాత సరే మినుములు తిన్నావు కదా కొంచెం నీళ్లు కూడా తాగు నాయన. ఈయన అడగలేదు ఉషస్తి, అడగకుండానే ఆ మావటి నీళ్లు ఇస్తున్నాడు. ఆ నీళ్లు ఈయన తీసుకోవటంలే ఉషస్తి. ఉచ్చిష్టం ఉచ్చిష్టం వైమే పీతకం స్యాత్ అని. ఈ నువ్వు ఇచ్చేటువంటి ఈ నీళ్లు నేను తాగానంటే ఉచ్చిష్టం ఉచ్చిష్టం పీతకం స్యాత్. ఉచ్చిష్టాన్ని ఎంగిలి నీళ్ళను తాగినటువంటి వాడును అవుతాను అని ఆయన సమాధానం చెప్తున్నాడు. మినుములు తిన్నప్పుడు ఎంగిలే కదా, అవి తిన్నావు, మళ్ళీ నీళ్లు మాత్రం ఎంగిలి అంటున్నావేంటి అని. రైట్. సో ఆ విధంగా ఆ ఆ సంభాషణ. అందుకనే ఈ ఈ ఆఖ్యాయికల సుఖావబోధార్థం అని ఏదైతే ఆ విషయం ఉపాసన, ఇదంతా ఉపాసన కాదు, ఉపాసనగా మొదలవ్వలేదు. ఉపాసన గురించి చెప్పడానికి ఆఖ్యాయిక మొదలైనా కూడా ఆ ఆఖ్యాయికలో ఈ చిన్న చిన్న విషయాలు కూడా జోడిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో భాష్యంలో చూస్తే ఏతేషాం ఏతేషాం అంటే ఏతాన్ ఇత్యర్థ. ఏతాన్ మే దేహి ఈ మినుములు ఏవైతే ఉన్నాయి ఇవే ఇవ్వచ్చు నువ్వు, ఇవి ఇవ్వదగినవే. ఎంగిలి కాబట్టి ఇవ్వడానికి యోగ్యం కాదని ఏదైతే అన్నావో అలా ఏం లేదు, ఇవ్వచ్చు, ఇవ్వదగినవే. అంటే శాస్త్ర సమ్మతము అనర్థం.
శాస్త్ర సమ్మతమే. ఈయన ఉషస్థ చాక్రాయణుడు తర్వాత చూస్తాం కదా. ఆ, వేద విద్యలో నిష్ణాతుడు. ఈ ఆ, ఈ ప్రతిహర్త, ఆ, ప్రస్తావ ప్రస్తావ ప్రతిహార విషయాలకు సంబంధించినటువంటి లేదా ఆ యాగానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. యాగానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానము అంటే వేదానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు వైదికుడు. వేదంలో వేదానికి సంబంధించిన వేదం ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కాబట్టి వేదము ధర్మాన్ని బ్రహ్మను రెండింటిని బోధిస్తుంది. ఇక్కడ మనం ఉపాసనలు కర్మకాండ పరంగా చూస్తున్నాం. ఇంకా ఆ బ్రాహ్మణ భాగము కర్మ ఉపాసనల భాగాన్ని చూస్తున్నాం. కాబట్టి కర్మకాండకు సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడు అని. ఆ సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు అందులో పాటు వచ్చేటువంటి విధి నిషేధాల గురించి. కర్మశాస్త్రం అంతా కూడా విధి నిషేధాలకు సంబంధించినటువంటి శాస్త్రం. అందుకనే వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి అని ఒక ఒక ప్రసిద్ధమైనటువంటి నానుడి. వచనాత్ ప్రవృత్తి, వైదికుడి ప్రవృత్తి అంతా కూడా శాస్త్రానుసారంగానే ఉంటుంది. వచనాత్, ఆ వచనం అంటే వేదవచనం, వేదవాక్యాన్ని అనుసరించి దాన్ని దాటకుండానే వ్యవహరిస్తాడు. నివృత్తి కూడా ఏ ఏ కార్యాలైతే వాడు చేయటం లేదో, దేనైతే నిషేధంగా పరిగణిస్తున్నాడో, ఇది చేయదగనిది అని దేనైతే పరిగణిస్తున్నాడో అది కూడా వచనాత్, అది కూడా వేదం నుంచే అని. ఆ విధంగా ఇక్కడ ఈ ఆ ఉషస్థ చాక్రాయనుడు శిష్ట పురుషుడు, రైట్. శిష్ట పురుషుడై ఉండడం చేత అతడి వ్యవహారం అంతా కూడా వేద వేద నియమాలకు వైదిక నియమాలకు లోబడే ఉందని, అంటే ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఈ కరువు సమయంలో కూడా ధర్మాన్ని పాటిస్తున్నాడు అని అర్థం. ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ధర్మ సమ్మతం. సో అందుకని చెప్తున్నాడు ఇక్కడ, స అన్నార్థం మటన్ ఇభ్యన్ కుల్మాషాన్ కుత్సితాన్ మాషాన్. దీని తర్వాత రెండోది అయిపోయింది కదా. ఏతేషాం మే దేహి, ఏతేషాం అంటున్నప్పుడు ఏతాన్, ఏతాన్ ఇత్యర్థ. మే మహ్యం దేహి ఇది ఉవాచ. ఈ మినుములనే, ఈ ఎంగిలి మినుములనే ఇవ్వు అని చెప్తున్నాడు. తాన్, ఇక ఆయన చెప్పినప్పుడు ఆ ఇభ్య, ఇతడు విద్వాంసుడు కదా, విద్వాంసుడు చెప్తున్నాడు కాబట్టి ధర్మబద్ధమే అని శిష్టపురుషుడు చెప్తున్నాడు కాబట్టి ధర్మబద్ధమే అని ఆ ఇభ్యుడు కూడా ఇస్తున్నాడు. తాన్ స ఇభ్య అస్మై ఉషస్తయే ప్రదత్తవాన్. ఆ మావటి కూడా ఈ ఉషస్తుడికి ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అనుపానాయ సమీపస్థం ఉదకం హంత గృహాణ అనుపానం ఇది ఉక్త. ఈ విధంగా చెప్పబడ్డాడు. ఎవరు? మన ఉషస్తుడు. అనుపానాయ, సరే నువ్వు తిన్నావు కాబట్టి తిన్న తర్వాత నీళ్లు తాగడం సామాన్యమైన విషయం కాబట్టి ఈ నీళ్లు కూడా తీసుకో అని. ఉదకం, సమీపస్థం ఉదకం, ఆయన దగ్గరే అంటే ఆయన తాగుతున్నటువంటి నీళ్లు, వాటిని గృహాణ అనుపానం 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 అనుపశ్చాత్, భోజనం తిన్న తర్వాత తాగేటువంటి నీళ్లు తీసుకో అని ఇది ఉక్త ఉషస్తి ప్రతి ఉవాచ అని చెప్తున్నాడు. ఈ నీళ్లు తాగితే నాకు దోషం వస్తుంది అంటున్నాడు. ఉచ్చిష్టం వై మే మమ ఇదం ఉదకం పీతం స్యాత్ ఇది ఎది పాస్యామి. నువ్వు ఇచ్చినటువంటి నీళ్లు నేను తాగానంటే ఉచ్చిష్టం అంటే ఎంగిలి, ఆ ఎంగిలి నీళ్లు తాగడం అనేటువంటి దోషం నాకు కలుగుతుంది అంటున్నాడు. ఇది ఉక్తవంతం ప్రతివాచ ఇతర. ఆ విధంగా సమాధానం చెప్పినటువంటి ఆ చాక్రాయణుడిని ఉద్దేశించి ఆ ఇభ్యుడు మళ్ళీ కుతూహలంతో ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు. చాలా విడ్డూరంగా ఉంది. నీళ్లు తాగనంటున్నావు, అన్నం మాత్రం తింటానంటున్నావు, రెండు ఉచ్చిష్టాలే. ఒక ఉచ్చిష్టము స్వీకార్యమైంది, ఇంకొక ఉచ్చిష్టం స్వీకార్యం కాలేదు, ఇదేంటిది ఇది? నస్విదేతే ఉచ్చిష్టాం ఇది నవా అజీవిష్యం విమానం కాదన్ ఇది హోవాచ కామో మౌదకపానమితి అని ఒక ఆపద్ధర్మాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ ఉషస్తి. నస్విద్ ఏతేపి ఉచ్చిష్టా ఇది, ఏతే మాషాహ, ఏతే మాషాన్, ఈ ఉద్దులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉచ్చిష్టాలు కావా? ఇవి కూడా ఉచ్చిష్టాలే కదా. అంటే ఇది నవా అజీవిష్యామి ఇమాన్ అకాదన్ ఇది హోవాచ. ఈ మినుములు కనుక నేను తినకపోతే నవా అజీవిష్యామి, జీవించి ఉండను. జీవన్మరణ సమస్య ఇది, అది ఆపద్ధర్మం, రైట్. ఇక ఆ
అది కూడా అధర్మమే అవుతోంది. ఉచ్చిష్టం తినడం అనేది నిషిద్ధం. ఉచ్చిష్టం తినరాదు. కానీ ఈ ఉచ్చిష్టాన్ని తినకపోతే జీవనమే లేదు. జీవనం ఉంటే కదా ధర్మం అధర్మం తర్వాత. ధర్మాన్ని పాటించడానికి జీవించి ఉండాలి. జీవించి ఉండకుండా ధర్మాన్ని పాటించలేము. కాబట్టి అపద్ధర్మంగా దాన్ని స్వీకరించాను. కేవలము జీవితాన్ని కొనసాగించడానికి దాన్ని స్వీకరించాను, అంతేగాని ఆ, వాటి మీద మోహంతో కాదు కదా అని. నవాజి నవాజీవిష్యామి ఇమాన్ అకాదన్నితి హోవాచ. అయితే మళ్ళీ నీళ్ళ గురించి ఏమి, దానికి అభ్యంతరం ఏమంటున్నప్పుడు కామోమౌదకం అపానమితి. అపానం ఉదకం, తాగడానికి కావలసినంత నీళ్లు బయట ఉన్నాయి కాబట్టి నీళ్లు నేను తాగగలను. అన్నం మాత్రమే లేదు కాబట్టి అన్నాన్ని ఉచ్చిష్టం తింటాను, కానీ ఏవైతే నీళ్లు కొంత ప్రయత్నం చేత నాకు లభిస్తాయో అవి ఇక్కడ తీసుకోవడానికి అవసరం లేదు. అందులో అధర్మం పాటించడానికి అవసరం లేదు. దానికి ఆపద్ధర్మం వర్తించదు, నీళ్లు ఉన్నాయి కాబట్టి అని. కామోమ ఉదకం ఉదకపానం, ఇది ఉదకపానం, తాగడానికి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని. కిం నస్విద్ ఏతే కుల్మాషా అపి ఉచ్చిష్టాహ. ఈ కుల్మాషాహ, ఈ పప్పు ఏదైతే ఉందో ఇది ఉచ్చిష్టం కాదా అని ఇది ఉక్త ఉషస్తి ఆహ. ఈ విధంగా అడగబడినటువంటి ఉషస్తి ఉక్త ఉక్త సన్ ఆహ. నవై అజీవిష్యం. అజీవిష్యం అంటున్నప్పుడు న జీవిష్యామి, జీవించి ఉండను. ఇమాన్ కుల్మాషాన్ అకాదన్ అభక్షయన్. ఈ కుల్మాషాన్, వీటిని తినకుండా జీవించడమే కుదరదు. కామ ఇచ్ఛాతో మే మమ. మే అంటున్నాడు, మే మంత్రంలో వచ్చింది కదా, మే అంటే మమ. మమ ఉదకపానం ఇచ్ఛాతో లభ్యతే. సో కోరినంతగా నీళ్ళైతే దొరుకుతున్నాయి ఇత్యర్థ. అతశ్చ ఏతామవస్థాం ప్రాప్తస్య విద్యాధర్మ యశోవతః స్వాత్మ పరోపకార సమర్థస్య ఏతదపి కర్మ కుర్వతో న అఘస్పర్శః ఇతభిప్రాయః. సో ఈ విధంగా ఏతామవస్థాం ప్రాప్తస్య, ఇటువంటి దురవస్థను పొందినటువంటి విద్యాధర్మ యశోవతః, విద్య వేద విద్య ఉపాసన ధర్మ, ధర్మానుష్ఠానము, ధర్మ నిరతి, ధర్మ జ్ఞానము, యశోవతః యశస్సు, కీర్తి, ప్రఖ్యాతమైనటువంటి ఆ వ్యక్తికి స్వాత్మ పరోపకార సమర్థస్య, స్వాత్మ ఉపకార సమర్థస్య, పర ఉపకార సమర్థస్య, తనకు తాను మేలు చేసుకోగలిగినటువంటి వాడు జీవించి ఉంటే మేలు చేసుకోగలడు, అంటే ఉత్కర్షను పొందగలడు, ఉన్న అభ్యున్నతిని పొందగలడు. అభ్యున్నతిని పొందడానికి ఏ సాధనలైతే చేయాలో ఆ సాధనల యొక్క సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి తనను తాను మెరుగుపరుచుకోగలడు. ఇహలోక పరలోకాలని పొందగలడు. ఇహలోక పరలోకాలు పొందడానికి ఏ సాధనలు అయితే చేయాలో ఆ సాధనలను చేసేటువంటి జ్ఞానము, చేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అది స్వాత్మోపకారం. అదేవిధంగా పరోపకారం, ఇతరుడికి కూడా ఉపకారం అంటున్నప్పుడు ఈ విధంగా పరలోక ఇహలోక భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగించడానికి సమర్థుడు, అంటే వైదిక కర్మలు చేయడానికి సమర్థుడు. అదేవిధంగా అదేవిధంగా స్వాత్మ ఉపకారము, పరోపకారానికి సమర్థుడైనటువంటి విద్యాధర్మ యశోవతః, అటువంటి వ్యక్తికి రైట్ ఏతదపి కర్మ కుర్వతో, ఇటువంటి ఉచ్చిష్టాన్ని భుజించడం అనేటువంటి కర్మ చేస్తూ కూడా అఘస్పర్శ అఘ అంటే పాపం కదా, పాపము యొక్క సంబంధం కలగదు. తస్యాపి జీవితం ప్రతి ఉపాయాంతరే అజుగుప్సితే సతి జుగుప్సితం ఏతత్ కర్మ దోషాయ. తస్యాపి అటువంటి అవస్థ, తస్య అంటే అటువంటి అవస్థను కలిగినటువంటి ఆ వ్యక్తికి జీవితం ప్రతి ఉపాయాంతరే ప్రాప్తే సతి, జీవించడానికి ఇంకొక ఉపాయం ఏదైనా ఉన్నప్పుడు అజుగుప్సితే ఉపాయాంతరే సతి, జుగుప్సాకరం కానటువంటి అంటే ధర్మ సమ్మతమైనటువంటి, అధర్మం కానటువంటి, అసహ్యం కానటువంటి ఇంకొక ఉపాయం ఉన్నప్పుడు జుగుప్సితం ఏతత్ కర్మ దోషాయ భవతి, ఖచ్చితంగా ఇటువంటి కర్మ దోషాన్ని కలిగిస్తుంది.
ఆ కర్మ దోషయుక్తమే అయినప్పటికీ కూడా ఇంకొక ఉపాయము లేనటువంటి సందర్భంలో ఏతామవస్థాం ప్రాప్తస్య, ఏతామవస్థాం అంటే ఆ విధంగా దుర్భర స్థితిని పొందినటువంటి అవస్థలో ఇటువంటి వ్యక్తికి ఈ కర్మాచరణ ఏదైతే ఉందో దోషాన్ని కలిగించదు, పాపాన్ని కలిగించదు. కానీ సామాన్య సమయంలో ఇంకొక రకమైనటువంటి ఉపాయం ఉన్నప్పుడు ఇటువంటి అధర్మాన్ని పాటించడం ఏదైతే ఉందో అది దోషం ఖచ్చితంగా కలిగిస్తుంది అని. జ్ఞానావలేపేన కుర్వతో నరకపాతః స్యాదేవ ఇత్యభిప్రాయః. జ్ఞానావలేపేన, జ్ఞానావలేపనం, జ్ఞానం యొక్క అవలేపనం, లేపనం, లేపనం అంటే సంబంధం, ఉపసర్గ, జ్ఞానావలేపనం, జ్ఞానలేపనం, జ్ఞాన సంబంధం. జ్ఞాన సంబంధం చేత జ్ఞానాపలేపేన కుర్వతో అంటే కుర్వత ఇటువంటి అధర్మాచరణ, జ్ఞానము కలిగి కూడా, జ్ఞానము కలిగి ఉండి ఏది సరైన పద్ధతి ఏది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా ఇచ్ఛా వ్యవహారం, ఇష్టానుసార వ్యవహారం ఏదైతే ఉందో అటువంటి వ్యక్తి నరకపాతాన్ని ఖచ్చితంగా పొందే తీరుతున్నాడు అని. నరకపాత స్యాదేవ ఇత్యభిప్రాయ. ప్రద్రాణక శబ్ద, ప్రద్రాణక శబ్ద శ్రవణాత్, ఇవన్నీ కూడా ఆ ప్రద్రాణక శబ్దం ఏదైతే ఉందో, ప్రద్రాణక, ఆ ప్రద్రాణక శబ్దం ముందు మంత్రంలో వస్తా ఉంది. అందులో ద్రా అంటున్నప్పుడు దుర్భర స్థితి అని చెప్పుకున్నాం, రైట్? అటువంటి దుర్భర స్థితిని పొందినటువంటి ప్రద్రాణక ఉషస్థి అని కదా. సో ద్రా కుత్సాయాం గతౌ, కుత్సిత గతి, ఒక దురవస్థను పొందినటువంటి ఉషస్థి చాక్రాయణుడు. ఆ దురవస్థ ఏదైతే ఉందో అది ఈ ఉచ్ఛిష్ట ఆ భక్షణం, రైట్? అభక్ష భక్షణం, అభక్ష భక్షణాన్ని దోషంగా కాకుండా చేస్తా ఉంది. అదే ఆ కుత్సిత అవస్థ లేకపోతే అభక్ష భక్షణం దోషయుక్తమే, నరక ప్రాప్తికి హేతు అవుతా ఉంది అని. ప్రద్రాణక శబ్ద శ్రవణాత్. ఓకే, ఇంకొంత ఆఖ్యాయిక. సహ కాదిత్వా అతిశేషాన్ జాయాయ ఆజహారం సాగ్ర ఏవ సుభిక్షా బభూవ తాన్ ప్రతిగృహ్య నిదధౌ. అయితే సహ కాదిత్వ, ఆయన ఆ విధంగా ఈ ఈ మావటి నుంచి లభించినటువంటి ఆ భోజనాన్ని ఏదైతే ఉందో అంత కొంత భోజనం చేసి ఆ మిగిలినది అతిశేషాన్, ఆ మిగిలిన దాన్ని జాయాయ అజహార, ఆ భార్య గురించి తీసుకొచ్చాడు ఇంటికి. బయట ఈయన ఒక్కడే వెళ్ళి ఈ విధంగా భిక్షాటన గురించి వెళ్ళి ఎంతో కొంత భిక్ష గ్రహించి అందులో కొంత భుజించి ఆ మిగిలిన ఆహారాన్ని భార్య గురించి తీసుకొస్తున్నాడు. సా అగ్ర ఏవ సుభిక్షా బభూవ, అయితే ఆ భార్య ఆమె ముందే తిని ఉంది. ఇటు చుట్టుపక్కల నుంచి ఏదో కొంత అన్నం లభించి ఆమె తిని ఉంది. తాన్ ప్రతిగృహ్య నిదధౌ, అయితే ఇచ్చాడు భోజనం, సో దాన్ని భద్రపరుస్తాం. తాన్ ప్రతిగృహ్య స్వీకరించి నిదధౌ, నిదధౌ చక్కగా రక్షించి ఉంచింది, దాచి ఉంచింది అని. స ఖాదిత్వా అతిశేషాన్, తిన్న తర్వాత అతిశేషాన్, అతిశిష్టాన్, మిగిలినటువంటి అన్నాన్ని జాయాయై కారుణ్యాత్ ఆజహారాం, కారుణ్యాత్ ప్రేమతో భార్యకు తీసుకొచ్చి ఇస్తున్నాడు. సా ఆటికి, ఆ భార్య అగ్రే ఏవ కుల్మాష ప్రాప్తే సుభిక్ష, కుల్మాష ప్రాప్తే అగ్రే, ఈ అన్నం లభించడానికి ముందే ఆమె సుభిక్షాసు శోభన భిక్ష లబ్ధాన్న ఇత్యేతత్, ఆమె చక్కగా భోజనం చేసింది, తక్కువ వయసు ఉన్న అమ్మాయి. సో బభూవా సంవృత్త, ఆ విధంగా ఆమె భోజనం చేసింది. కాబట్టి తథాపి స్త్రీ స్వాభావ్యాత్ అనవజ్ఞాయ తాన్ కుల్మాషాన్ పత్యుహస్తాత్ ప్రతిగృహ్య నిదధౌ నిక్షిప్తవతి, అయినా కూడా ఆ అనవజ్ఞాయ, ఆ ఇచ్చిన అన్నాన్ని తిరస్కరించకుండా, రైట్? స్త్రీ స్వభావము, విషయాలను రక్షించేటువంటి స్వభావంతో ఆ అన్నాన్ని తీసుకొని మళ్ళీ ప్రతిగృహ్య నిదధౌ, దాచి ఉంచింది. అయితే ఆ ఉషస్థ చక్రాయణ ఆ రోజుకి అయిపోయింది భోజనం. ఇంకా మరుసటి రోజు మళ్ళీ 6వ మంత్రంలో సహ ప్రాతస్సంజిహాన ఉవాచ యద్వ్యతాన్నస్య లభేమహి ధనమాత్రం రాజాసౌ యక్షతే సమా సర్వైరార్తిజ్వైర్వృణీత ఇతి. సో స ఉషస్థి, ఆయన
ప్రాతకాలము సంజిహాన ఉవాచ. ప్రాతకాలం సంజిహాన సన్ ఉవాచ. ఈ విధంగా ఉదయం మేల్కొంటూ ఈ విధంగా చెప్తున్నాడు. యద్బత అన్నస్య లభేమహి, లభేమహి ధనమాత్రం. ఈరోజు నాకు కొంత అన్నం లభించినట్లయితే ధనాన్ని పొందగలను. ధనమాత్రం లభేమహి. రైట్. సో కొంత అన్నం, ప్రాణం, శక్తి రావాలి శరీరంలో. ఈ ఈ ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఆ ఋత్విక్కులతో సంవాదం చేసి వాళ్ళను ఆ ఆ రాజుని సమాధానపరచడానికి, రైట్, ఆ ఋత్విక్కుల్లో ఉండే దోషాలను చూపడానికి, వీటన్నింటికి కొంత శక్తి కావాలి. కాబట్టి కొంత అన్నం ఈరోజు నాకు లభించినట్లయితే ధనాన్ని సంపాదించగలను అని ఉవాచ. రాజా అసౌ యక్షతే. అసౌ రాజా ఈ దేశానికి సంబంధించినటువంటి రాజు యక్షతే ఒక యాగం చేయబోతున్నాడు. సమా సర్వైరార్తిజ్వైర్వృణీత ఇది. రైట్. ఆర్త్విజ్యై. ఆర్త్విజ్యై. ఆర్త్విజ్యం అంటే ఋత్విక్కుల ద్వారా చేయబడేటువంటి కర్మ ఆర్త్విజ్యం. సో సర్వైరార్త్విజ్యై. సో ఋత్విక్కుల ద్వారా చేయబడేటువంటి సర్వకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నాకే అప్పగిస్తాడు. రైట్. ఆ కర్మల యొక్క సమగ్ర జ్ఞానం కలిగినటువంటి వాణ్ణి కాబట్టి నాకు ఆ కర్మలు అప్పగిస్తాడు. ఆ కర్మ చేస్తున్నప్పుడు ధనం లభిస్తుంది. ఆ ధనంతో సుఖజీవనం కలుగుతుంది అని ఆయన ఆ విధంగా భావిస్తున్నాడు. భాష్యంలో తస్యాహ కర్మజానన్ ప్రాతః ఉషః కాలే సంజిహానః శయనం నిద్రాం వా పరిత్యజన్ ఉవాచ. సహ అంటే ఆ ఉషస్థుడు. తస్యాహ స్త్రీలింగ శబ్దం కదా. ఆమె యొక్క కర్మ ఏంటి? ఆ అన్నం ఏదైతే ఉందో ఆ భిక్ష దాన్ని దాచి ఉంచింది అనే విషయాన్ని గమనించి తస్యాహ కర్మజానన్ ప్రాతః సంజిహాన. సో ప్రాతకాలం ఉషాకాలంలోనే నిద్ర లేచినటువంటి వాడై నిద్రను పరిత్యజించి చెప్తున్నాడు. ఉవాచ పత్న్యాహ శృణ్వంత్యాహ. ఆ భార్య వినే విధంగా చెప్తున్నాడు. ఏమని? యద్ బత యది. ఒకవేళ బత ఇది కిద్యమాన. బత అనేది ఒక ఎక్స్క్లమేషన్, ఒక ఆశ్చర్య, ఒక 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 భావన ప్రకటించడం. రైట్. ఎక్స్క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమని? ఒక 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 బాధాపూరితమైనటువంటి భావనను తెలియజేస్తూ కిద్యమాన సన్ తో అన్నస్య స్తోకం లభేమహి. రైట్. సో ఆ విధంగా యద్బత అన్నస్య లభేమహి. అన్నస్య స్తోకం అంటే కొద్దిపాటి అన్నాన్ని కనుక పొందినటువంటి వాడనైతే లభేమహి. ధనమాత్రం ధనస్య అల్పం. లభేమహి ధనస్య అల్పం. ధనాన్ని కూడా కొద్దిపాటి ధనాన్ని, ఎంతో కొంత ధనాన్ని తీసుకురాగలను, సంపాదించగలను. తతః అస్మాకం జీవనం భవిష్యతి. ఆ ధనంతో చక్కటి జీవితాన్ని పొందవచ్చు అని. అయితే ఆ ధనలాభే చ కారణమాహ. ధనాన్ని ఏ విధంగా పొందుతాడు అది కూడా చెప్తున్నాడు. రాజాసౌ నాతి దూరే స్థానే యక్షతే. అసౌ రాజా ఈ దేశానికి. అసౌ అంటున్నప్పుడు ఈ రాజు ఈ అంటున్నప్పుడు ఇక్కడ దగ్గరలోనే. నా అతి దూరే, చాలా దూరం కాదు కానీ వెళ్ళాలి. ఇంటి పక్కనే కాదు కదా, వెళ్ళాలంటే శక్తి కావాలి. కాబట్టి అనతి దూరే నా అతి దూరే, అత్యంత దూరంగా ఉన్నటువంటి స్థానంలో ఈ రాజు యాగాన్ని చేస్తున్నాడు. యజమానత్వాత్ తస్య ఆత్మనేపదం యక్షతే. యక్షతే అంటే పరస్మేపదము. యక్షతే ఆత్మనేపదము. ఈ యజ్ ధాతువుకి ఆత్మనేపదం వస్తా ఉంది ఇక్కడ, యక్షతే అని. యజమానత్వాత్ తస్య ఆత్మనేపదం. రాజు యజమాని. రాజు అంటే యజమాని యక్షతే అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ఫలం ఆ యజమానికే కలుగుతుంది. యాగం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అది యజమానికి కలుగుతుంది. ఎక్కడైతే కర్మ యొక్క ఫలం ఆ కర్తకు, చేసేటువంటి వ్యక్తికి లభిస్తుందో అక్కడ ఆత్మనేపద ప్రయోగాలు జరుగుతాయి. ఉభయపద ధాతువు అయితే ఆత్మనేపదాలని పరస్మేపదం. ఈ ధాతువులకి ప్రత్యయాలు రెండు రకాల ప్రత్యయాలు ఉన్నాయి. పరస్మేపద ప్రత్యయాలు, ఆత్మనేపద ప్రత్యయాలని. పరస్మేపద ప్రత్యయాలు ఎప్పుడు తీసుకుంటారు? పరస్మేపద ధాతువులకి పరస్మేపద ప్రత్యయాలే లభిస్తాయి.
ధాతువులలోనే విభాగం ఉంది. కొన్ని ధాతువులు పరస్మైపద ధాతువులని, కొన్ని ధాతువులు ఆత్మనేపద ధాతువులని. ఆయా ధాతువులకి ఆయా ప్రత్యయాలే లభిస్తాయి. అయితే మరికొన్ని ధాతువులు ఉన్నాయి, వాటిని ఉభయపద ధాతువులు అని చెప్తారు. అంటే రెండు రకాల ప్రత్యయాలు లభిస్తాయి: ఆత్మనేపద ప్రత్యయాలు, పరస్మైపద ప్రత్యయాలు. ప్రత్యయం అంటే సఫిక్స్ కదా. 9 రకాల ప్రత్యయాలు ఆత్మనేపదాలు ఉన్నాయి, 9 ప్రత్యయాలు, 9 రకాలు కాకుండా 9 ప్రత్యయాలు ఆత్మనేపదాలు ఉన్నాయి, 9 ప్రత్యయాలు పరస్మైపదాలు ఉన్నాయి. ధాతువుకి 9 రూపాలు ఉంటుంది. రైట్. ఇక్కడ ఆ ధాతు అంటే క్రియ, ధాతువును క్రియారూపంగా వర్బుగానే ప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఆ వర్బు యొక్క ఫలం, క్రియ యొక్క ఫలం చేసే కర్తకు లభిస్తే ఆత్మనేపద ప్రత్యయం ఉభయపద ధాతువుకు లభిస్తుంది. ఇక్కడ రాజు తనకు ఫలం లభిస్తుందని యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని ఋత్వికుల సహాయంతో చేస్తాడు. ఋత్వికులు కూడా యాగాన్ని చేస్తున్నారు. ఒకే యాగాన్ని యజమాని చేస్తున్నారు, ఋత్వికులు కూడా చేస్తున్నారు కదా. కానీ ఋత్వికులకు యాగఫలం లభించదు. ఋత్వికులకు యాగఫలం లభించదు. ఋత్వికులు చేసేటువంటి యాగం యొక్క ఫలం రాజుకు లభిస్తుంది. అంటే కర్తకు లభించడం లేదు. ఋత్వికు కూడా కర్తనే, ఋత్విక్కు కర్తనే, యజమాని కూడా కర్తనే. యజమానికైతే ఫలం లభిస్తుంది కాబట్టి ఆత్మనేపదము. అదే ఋత్విక్ చేస్తే యక్షతి అని చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయనకు ఫలం లభించదు. ఫలం రాజుకే లభిస్తుంది, యజమానికే లభిస్తుంది అని. అందుకని యక్షతే యజమానత్వాత్ తస్య ఆత్మనేపదం. యక్షతి ఇది శబ్దస్య యజధాతోః ఆత్మనేపదం అని. సశ్చ రాజా మాం పాత్రం ఉపలభ్య సర్వైరార్తిజ్వైః ఋత్విక్కర్మభిః ఋత్విక్కర్మ ప్రయోజనాయ ఇత్యర్థః వృణీత ఇతి. సహ ఆ రాజు మాం సర్వైరార్తిజ్వైః వృణీత, నన్నే ఆ ఋత్విక్ కర్మలన్నింటికీ ఒక అధ్యక్షుడిగా నన్నే వరిస్తాడు, నన్నే కోరుకుంటాడు. ఎందుకంటే ఈయన ఈ ఈ ఈ విద్య యందు ప్రశస్తిని, కీర్తిని పొందినటువంటి వాడు. రైట్. సో ఆ కర్మ, ఈ యాగం అయితే చేస్తున్నాడో ఆ యాగానికి సంబంధించినటువంటి సమగ్రమైన జ్ఞానం గల వ్యక్తి గనక దగ్గరలో ఉంటే ఇంకొక వ్యక్తిని ఎందుకు కోరుకుంటారు ఎవరైనా? కాబట్టి రాజు ఖచ్చితంగా నన్నే స్వీకరిస్తాడు ఈ యాగానికి సంబంధించి. ఆ యాగం ఈ దగ్గరలోనే జరుగుతూ ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే కొంత శక్తి కావాలి, కాబట్టి అన్నం ఉంటే నేను అక్కడికి వెళ్ళగలిగి ఉండేవాణ్ణి అని ఆ విధంగా ఒక బాధను అభివ్యక్తం చేస్తూ చెప్తున్నాడు. దుర్భర పరిస్థితి ఉంది కాబట్టి కదా. మాం పాత్రం ఉపలభ్య, పాత్రం అంటే యోగ్యం, యోగ్యుడినైనటువంటి నన్ను. యోగ్యుడు ఎందుకు? ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది కాబట్టి. రైట్. సో ఈ విధంగా విద్యాధర్మ యశోవత అని చెప్పుకున్నాం కదా. విద్య తర్వాత ఆ ధర్మము, ధర్మం అంటే ఆ విధంగా యాగాదిరేవ ధర్మ అని మీమాంసకుల నిర్వచనం. యాగాదులు నుండి యాగదాన, ఈ ఇష్టాపూర్త దత్త కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా యాగ శబ్దం చేత చెప్పడం, వీటన్నిటిని కూడా ధర్మ శబ్దం చేత చెప్పడం. రైట్. ఇష్టాపూర్త దత్త కర్మలన్నీ కూడా ధర్మము, ధర్మం యొక్క జ్ఞానము. అదేవిధంగా యశః, ఈ జ్ఞానం ద్వారా పొందినటువంటి కీర్తి, ఆ కీర్తి ద్వారా 10 మంది తెలుస్తా ఉంది వీడికి జ్ఞానం ఉంది అని. ఆ విధంగా అటువంటి వ్యక్తి కాబట్టి నన్ను ఖచ్చితంగా వరిస్తాడు. పాత్రం యోగ్యం. సర్వైరార్తిజ్యై అంటే సకల ఋత్విక్ కర్మల గురించి, ఋత్విక్ కర్మ ప్రయోజనాయ, ఋత్విక్ కర్మల యొక్క ప్రయోజనం చేత, ఋత్విక్ కర్మలు ఇతడు చేస్తే చక్కగా నెరవేరుతాయి అనేటువంటి ఉద్దేశంతో నన్నే గ్రహిస్తాడు. ఆయనకి ఆమె భార్య ఏ విధంగా చెప్తా ఉంది. తం జాయో వాచం హంత పత ఇమ ఏవ కుల్మాషా ఇతి తాన్ ఖాదిత్వా ముం యజ్ఞం వితతం ఏయాయం. ఈ విధంగా తం జాయా ఉవాచ, ఆయనకు ఆ భార్య చెప్తా ఉంది, హంత పత ఇమ ఏవ కుల్మాషా ఇది. సో పత, సో పత హంత సామాన్య సంబోధన. ఇమ ఏవ కుల్మాషాహ, ఇమే ఏవ కుల్మాషాహ, ఇదిగో ఈ నువ్వు ఇచ్చినటువంటి అన్నం ఈ విధంగా, కుల్మాషాహ ఈ పప్పు ఈ విధంగా ఇక్కడ ఉంది అని. ఆ విధంగా ముందు రోజే పుచ్చిపోయిన, ఈ రోజుగా పుచ్చి ఉంటాయి, వాటినే ఇస్తా ఉంది ఆమె పుచ్చిన ఆ విధంగా ఉద్దిపప్పుని. తాన్ కాదిత్వా, వేరే గతి లేదు. సో తాన్ కాదిత్వ, వాటినే తింటూ అముం యజ్ఞం వితతం ఏయాయం, వితతం యజ్ఞం, ఆ విధంగా వాటిని భుజించి ఆయన ఏం చేస్తున్నాడు? అముం వితతం యజ్ఞం, వితతం తను విస్తారే ధాతు, వి ఉపసర్గ, వితతం
విస్తారమైనటువంటి యజ్ఞాన్ని చేయదలిచినటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో ఆ యజ్ఞాన్ని ఏ యాయ ఆ విధంగా ఆ యజ్ఞం గురించి వెళ్తున్నాడు, ఆ యజ్ఞశాలను చేరుకోవడానికి వెళ్తున్నాడు, చేరుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఏవం ఉక్తవంతం జాయా ఉవాచ. ఆ విధంగా ఉక్తవంతం ఆ పత్నిని ఉద్దేశించి ఆయన చెప్పాడు కాబట్టి ఆమె జాయా ఉవాచ. హంత గృహాణ, వీటిని స్వీకరించు హే పతే. పత అని వచ్చింది కదా మంత్రంలో, పతే. హే పతే ఇమే ఏవ ఏ మధ్యస్థే వినిక్షిప్తాః త్వయా కుల్మాషాః ఇతి. ఇమే ఏవ త్వయా మధ్యస్థే వినిక్షిప్తాః. రైట్, నీ ద్వారా ఇచ్చినటువంటి ఆ మునువులు ఏవైతే ఉన్నాయో మధ్యస్థే వినిక్షిప్తాః, నా చేతిలో నువ్వు ఏదైతే పెట్టావో నిన్న అవే ఇవి తీసుకోని. తాన్ ఖాదిత్వా అముం యజ్ఞం రాజ్ఞో వితతం వితతం విస్తారితం ఋత్విగ్భిః. ఋత్విక్కుల చేత విస్తృతంగా చేయబడ్డటువంటి ఆ యజ్ఞాన్ని ఏయాయ దాన్ని పొందడానికి చేరుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడ యాగశాలలో ఇప్పుడు ఆ మిగిలిన ఋత్వికులతో సంవాదం. తత్రోద్గాతॄన్ ఆస్తావే స్తోష్యమానాన్ అనుపోపవివేశ సహ ప్రస్తోతారం ఉవాచ. తత్ర ఉద్గాతॄన్ ఆస్తావే స్తోష్యమానాన్. ఈ విధంగా అక్కడ ఉద్గాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉద్గాతృన్ ఆస్తావే స్తోష్యమానాన్, ఆ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పఠిస్తున్నటువంటి ఆ ఉద్గాత అన్నప్పుడు సామవేద ఋత్వికి ఉద్గాత అని పేరు. రైట్, ఆ ఉద్గాతలు అందరూ కూడా వాళ్ళందరినీ ఉద్గాతృనని, అనేక అనేక ఋత్విక్కులు ఉన్నారు ఆ యాగశాలలో. అందుకనే వితతం యజ్ఞం. ఏదో చిన్నగా ఒక యజమాని ఒక పురోహితుడు రాజు చిన్న సరంజామాతో చేసేటువంటి యాగం కాకుండా అనేక ఋత్వికులతో జరుగుతున్నటువంటి యాగం కాబట్టి విస్తారమైనటువంటి యాగం కాబట్టి ఈయన ఉషస్థి చాక్రాయణ కూడా వెళ్తున్నాడు, తనకు కూడా ఏదో అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది అని. రైట్, తత్ర ఉద్గాతృన్ స్తోషమానాన్ ఆస్తావే స్తోషమానాన్ ఉపవివేశ అందు ఈయన చేరుకున్నాడు. రైట్, ఉపవివేశ అంటే సమీపంగా కూర్చోవడం. ఉపవివేశ ఉపవివేశాన్ని కూర్చోవడం, సమీపంగా ఆ ఉద్గాతల దగ్గరగా వెళ్ళి కూర్చొని అక్కడ సహా ప్రస్తోతారం ఉవాచ. ఆ ప్రస్తోత, రైట్, సో ఆ ప్రస్తోత ఉద్గాత్రిగణం. ఈ ఉద్గాత సామవేదానికి సంబంధించినటువంటి ప్రధాన ఋత్వికు ఉద్గాత. ఆ ఉద్గాతనే ఉద్గానం చేస్తాడు. రైట్, ఉద్గీతను ఉద్గానం చేస్తాడు. ఈ ఉద్గీత ఏదైతే ఉందో ఉద్గీత సామ భాగాల్లో 5 భాగాల్లో ఒక భాగాన్ని ఉద్గీతగా చెప్పుకుంటున్నాం. ఆ ఉద్గీత భాగాన్ని గానం చేసేటువంటి ప్రధాన ఋత్వికు, సామవేదానికి సంబంధించినటువంటి ప్రధాన ఋత్వికు ఉద్గాత. ఆ ఉద్గాతతో పాటుగానే ఇక ఈ ప్రస్తోత, వీళ్ళు కూడా మిగిలిన మొత్తము 4 ఋత్వికులు. రైట్, సో సామవేదానికి సంబంధించినటువంటి 4 ఋత్వికులు. ఆ 4 ఋత్వికులు ఉద్గాత ఒకడు, అదేవిధంగా ఈ ప్రస్తావ వీళ్ళు కూడా ఉంటున్నారు. ఓకే, అక్కడ కూర్చొని ఆ ప్రస్తోతారం ఉవాచ, ఆ ప్రస్తోతను గురించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. తత్ర చ గత్వా ఉద్గాత్రి పురుషాన్ ఆగత్య, వాళ్ళని చేరి స్తువంతి అస్మిన్ ఇది ఆస్తవః తస్మిన్ ఆస్తావే. స్తువంతి అస్మిన్ ఇది ఆస్తవః, అస్మిన్ స్తువంతి, ఏ యాగశాలలో అయితే స్తుతిస్తున్నారో ఆ యాగశాల ఆస్తావం.
ఆస్తావే ఆ యాగశాలలో స్తోష్యమానాన్ ఉద్గాత్రీన్. స్తోష్యమాన అనేది ఉద్గాత్రికి విశేషణం. స్తోష్యమానాన్ ఉద్గాత్రీన్ ఉపవివేశ, వాళ్ళ దగ్గరగా కూర్చుంటున్నాడు. ఎక్కడ? ఆస్తావే యాగశాలలో. ఉమ్. సో ఆ యాగశాలలో ఉద్గాతల దగ్గరగా ఆస్తావే ఉపవివే ఉపవివేశ సమీపే ఉపవిష్ట తేషాం ఇత్యర్థ, వాళ్ళ దగ్గరగా కూర్చుంటున్నాడు. ఉపవిశ్య సహ ప్రస్తోతారం ఉవాచ, ఆ విధంగా కూర్చొని ఆ ప్రస్తోత, ఆ ప్రస్తావాన్ని స్తుతించేటువంటి ప్రస్తోత ఆయనని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తోతర్యా దేవత ప్రస్తావం అన్వాయత్త తాం చేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది. ఈ మూర్ధాతే విపతిష్యతి అనేది మనం ముందు కూడా చాలాసార్లు చూస్తూ వస్తున్నాం. అంతకుముందు ఆ ఈ దాల్బ్య ఆ ఆ, ఆ, శిలక ఇత్యాదుల సంవాదంలో కూడా మూర్ధాతే విపతిష్యతిని చూస్తూ వస్తున్నాం. ఈ విధంగా సమగా ఈ ఉద్గాతకు సంబంధించినటువంటి జ్ఞానము కలగనటువంటి వాడివై ఈ ఉపాసన చేస్తూ ఉంటే మూర్ధాతే విపతిష్యతి, ఇది మూర్ధా విపాతనం, మూర్ధా విపతనానికి సంబంధించినటువంటి దోషం కలుగుతుంది. ఈ సమయంలో ఎవడైనా నిన్ను మూర్ధాతి విపతిష్యతి అని గనక శపిస్తే ఖచ్చితంగా నీ తల తెగి పడుతుంది అని అక్కడ చూశాము. ఇక్కడ ఈయన ఉషస్థ చాక్రాయణ విధంగా అంటున్నాడు, మూర్ధాతే విపతిష్యతి ఇది అని. ఏమని? ప్రస్తోతర్, హే ప్రస్తోతర్, ఏ ప్రస్తోత, యా దేవత ప్రస్తావం అన్వాయత్త, యా దేవత, ఈ ప్రస్తావం, ప్రస్తావం అంటే సామభాగం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ప్రస్తావం, ఈ సామభాగము ఏ దేవతకు సంబంధించి ఉందో, ఏ దేవతను ఉద్దేశించి ఈ ప్రస్తావాన్ని పాడాలో స్తుతించాలో ఆ దేవతను తెలియకుండా, తాం చేద విద్వాన్, ఆ దేవతను తెలియకుండా ప్రస్తోష్యసి, నువ్వు కనుక ప్రస్తావన చేశావంటే, ప్రస్తావన చేయొచ్చు కానీ నేను ఇక్కడ ఉన్నాను, ఆ దేవతను తెలిసినటువంటి నేను ఇక్కడ ఉన్నాను, నా సన్నిధిలో గనుక నువ్వు ఆ దేవత తెలియకుండా ఈ ప్రస్తావన చేశావంటే మూర్ధాతే విపతిష్యతి. దేవత తెలిసి ఉంటే చెప్పు, చేసుకోవచ్చు, నువ్వు నిరభ్యంతరంగా ప్రస్తావన చేసుకోవచ్చు. ఆ దేవత తెలియకుండా ఊరికే ఈ విధంగా మంత్రోచ్చారణ చేశావంటే నీ తల తెగిపడుతుంది. మూర్ధాతే విపతిష్యతి ఇది అని అని ఆయన ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. రైట్. సో హే ప్రస్తోతర్ అంటే సంబోధన, హే ప్రస్తోత ఇది ఆమంత్ర్య అభిముఖీకరణాయ ఆయన సంబోధించి, హే ప్రస్తోతాన్ని సంబోధించి, యా దేవతా ప్రస్తావ భక్తిం అనుగత అన్వాయత్త, ఏ దేవత అయితే ఈ ప్రస్తావానికి, ప్రస్తావం అనే ప్రస్తావ భక్తిం, ప్రస్తావం అంటున్నప్పుడు ప్రస్తావ భక్తిం, భక్తి అంటే భాగం, ప్రస్తావం అనేటువంటి సామవేదంలోని భాగము, సామగానంలోని ఒక భాగం. 5 భాగాలు చెప్పుకున్నాం కదా, అందులో ఒక భాగం ప్రస్తావం. ఆ భాగాన్ని యా దేవత అన్వాయత్త, ఏ దేవత అధిష్ఠించి ఉందో, రైట్, తాం దేవతాం ప్రస్తావ భక్తే అవిద్వన్, ఆ దేవతను తెలుసుకోకుండా, అవిద్వాన్, ఆ దేవత విషయం తెలియకుండా, అవిద్వాంసన్ ప్రస్తోష్యసి విదుషో మమ సమీపే, ఆ దేవతను తెలిసినటువంటి నా సన్నిధిలో ఆ దేవతను తెలియకుండా నువ్వు స్తుతిస్తే, తత్ తత్ పరోక్షే అపి చేద్ విపతేత్ తస్య మూర్ధ కర్మమాత్ర విధాం అనధికార ఏవ కర్మణి స్యాత్. సో ఆ విధంగా ఆ ఆ తత్పరోక్షే అపి చేత్ విపతేత్ తస్య మూర్ధాం. సో అనధికార ఏవ కర్మణి, సో కర్మలో అధికారి కానటువంటి వాడు, అంటే ఈ కర్మ యొక్క సమగ్ర జ్ఞానము లేనటువంటి వాడు, ఆ తత్పరోక్షే అపి చేత్ విపతేత్ తస్య మూర్ధ కర్మమాత్ర విధాం, కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నటువంటి, కర్మమాత్ర విధాం, కర్మమాత్రం వేత్తి ఇది కర్మమాత్రవిత్. రైట్. కర్మమాత్రవిత్ అంటున్నప్పుడు కర్మ మాత్రం అంటే ఉపాసన కాకుండా కర్మలు. కర్మ ఏముంది? కర్మ అనేది ఆ మంత్రము తంత్రము అని చెప్పుకుంటుంటారు సామాన్యంగా లోకంలో. మంత్రము తంత్రము, తంత్రము అంటే ఆ వ్యవహారం, ఏం చేయాలి, ఈ మంత్రం చెప్తున్నప్పుడు ఏం చేయాలి, యజమాని ఏం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఈ మంత్రం చెప్తున్నప్పుడు ప్రాణాయామం చేయాలి, ఈ మంత్రం చెప్తున్నప్పుడు ఈ విధంగా
కలశాన్ని పట్టుకోవాలి. ఇలాంటివి మనం పూజలో కూడా చూస్తూ ఉంటాం. ఆ పురోహితుడు వచ్చి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చేయాలని చెప్తూ ఉంటాడు. అది కర్మమాత్ర జ్ఞానం. రైట్. సో అందులో ఉపాసనా భాగాలు ఏవైతే ఉన్నాయో, ఏ దేవతను ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపాసించాలి అనేటువంటి జ్ఞానం ఉపాసనా జ్ఞానం. ఉపాసనలు కర్మలు రెండు కలిసి ఉంటున్నాయి. కర్మాంగోపాసనలు ఇవన్నీ కూడా కర్మాంగోపాసనలు చెప్పుకుంటున్నాం. కర్మతో పాటుగా చేసేటువంటి ఉపాసనలు. ఆ కర్మతో పాటుగా చేసేటువంటి ఉపాసనల జ్ఞానం లేకుండా కేవలం కర్మల యొక్క జ్ఞానమే తెలిసినవాడు. రైట్. సో తత్పరోక్షే అపి చేద్ విపతేత్. ఒకవేళ ఇక్కడ ఏమంటున్నాడు ఉషస్ చక్రాయణుడు, విదుషో మమ సమీపే, నేను ఇక్కడ ఉండగా నువ్వు గనక ఈ విధంగా కర్మ చేశావంటే నీ తల తెగి పడుతుంది. అలా కాకుండా పరోక్షే అపి, ఈ ఈ ఉషస చక్రాయణుడు లాంటి విద్వాంసులు లేని సందర్భంలో కూడా కేవల కర్మ జ్ఞానం కలిగినటువంటి వాడి తల తెగి పడుతుంది అన్నట్లయితే కేవల కర్మటుడికి కర్మలో అధికారమే లేదు అని అర్థం వస్తుంది. తత్పరోక్షే అపి చేద్ విపతేత్ విపతేత్ తస్య మూర్ధ కర్మ మాత్ర విధాం అనధికార ఏవ కర్మణి. కర్మమాత్రవేత్తలకి అధికారమే లేదని అర్థం వస్తుంది. అది తచ్చ అనిష్టం. అలా కాదు. కర్మాంగోపాసనలు ఇవి ఆ వికల్ప వికల్పంగా చేయబడుతున్నాయి, అంటే ఆప్షనల్ ఇవి. కేవల కర్మలు చేయొచ్చు, కర్మలు ఉపాసనలతో కలిపి కూడా చేయొచ్చు. ఉపాసనలు లేకుండా కేవల కర్మలు చేయొచ్చు, లేదా ఉపాసనలతో కలిపి కూడా కర్మలు చేయొచ్చు. అయితే ఈ విశేషం ఏముంది? ఉపాసనలతో కలిపి కర్మలు చేస్తున్నప్పుడు అధిక ఫలం లభిస్తుంది. యజమాని ఎప్పుడు కూడా అధిక ఫలాన్ని కోరుకుంటాడు. అధికం ఫలం, అధిక ఫలాన్ని కోరుకుంటాడు. అందుకని ఉపాసనలతో సహా కర్మలు చేయగలిగేటువంటి అవకాశం ఉండి అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు కేవల కర్మలు మాత్రమే ఆయన ఎందుకు చేస్తాడు? ఉపాసన చేసేది ఋత్వికే. కర్మలు చేసేది ఋత్వికే. యజమానికి అధిక ఫలం ఉపాసనతో పాటుగా వస్తున్నప్పుడు ఉపాసనతో పాటుగా చేయడానికి ఇష్టపడతాడు. అటువంటి ఉపాసన జ్ఞానం కలిగినటువంటి వాడి సన్నిధిలో కేవల కర్మఠుడు అధికారి కాడు. కానీ అటువంటి ఉపాసనా జ్ఞానం కలిగిన వ్యక్తి లేనప్పుడు కేవల కర్మఠుడు కూడా కర్మలో అధికారి. తచ్చ అనిష్టం అవిదుషామపి కర్మ దర్శనాత్. అవిదుషాం అజ్ఞాని అంటే ఉపాసనా విషయక జ్ఞానం లేనటువంటి వాడికి కూడా కర్మలో అధికారం ఉంది, కర్మ చేయొచ్చు వాడు అని. దక్షిణ మార్గశ్రుతేశ్చ. దక్షిణ మార్గశ్రుతి ఉంది కదా. దక్షిణ మార్గము, ఉత్తర మార్గం అని రెండు ప్రశస్తమైనటువంటి మార్గాలు వైదిక సంప్రదాయంలో. కేవల కర్మల ద్వారా దక్షిణ మార్గం చేత స్వర్గాది లోకాలు లభిస్తున్నాయి. కర్మసహిత ఉపాసన, కేవల ఉపాసనల ద్వారా ఉత్తర మార్గం చేత బ్రహ్మాది లోకాలు లభిస్తున్నాయి అని రెండు మార్గాలు చెప్పుకున్నాము. మూడో మార్గం ఎలాగూ ఉంది. ఈ విధంగా ఈ పుణ్యకర్మలు చేయనటువంటి వ్యక్తికి సామాన్య మార్గం, అదో మార్గం ఎలాగూ ఉంది. అధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తికి అదో మార్గం ఎలాగూ ఉంది. దాన్ని శాస్త్రంలో ఏదైతే చేయడానికి యోగ్యమైనటువంటిది ఉందో విధి, దానికే ప్రాశస్త్యం. నిషిద్ధ కర్మలు నిషేధించబడుతున్నాయి అంతే. నిషిద్ధ కర్మలు చేస్తే ఏమవుతుంది అనేటువంటి దాన్ని కొంత నరక ప్రాప్తి చెప్పి వదిలేస్తున్నారే కానీ దానికి విశేష వ్యాఖ్యానం లేదు. వాటి విశేష వ్యాఖ్యానాలన్నీ పురాణాల్లో, గరుడ పురాణం ఇత్యాదుల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. శాస్త్రంలో ముఖ్యంగా శృతిలో విధంగా విహిత మార్గం గురించి చర్చ ఎక్కువ. కాబట్టి రెండు మార్గాలనే ప్రశస్తంగా, దక్షిణ మార్గము, ఉత్తర మార్గం. రైట్. అందులో దక్షిణ మార్గ శృతి ఉంది కదా. ఏంటో దక్షిణ మార్గము? అనధికారే చ విదుషాం ఉత్తర ఏవ ఏకో మార్గ శ్రూయేత. అవిదుషాం అనధికారే. ఒకవేళ ఉపాసనా జ్ఞానం లేనటువంటి వాడి గనుక కర్మాధికారమే లేకపోతే దక్షిణ మార్గం ఎవరి గురించి? ఇంకా కేవల కర్మలు ఎవరు చేస్తారు? ఉపాసనా జ్ఞానం కలిగినటువంటి వాడు ఉపాసనలు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఉత్తర ఏవ ఏకో మార్గ, ఒకే మార్గం చెప్పాల్సి ఉంటుంది శాస్త్రంలో. అలా కాకుండా రెండు మార్గాలు చెప్పింది శాస్త్రం. అందుకని కేవల కర్మమాత్ర జ్ఞానం కలిగినటువంటి అజ్ఞానికి కూడా కర్మలో అధికారం ఉందనేది స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ ఉషస్థ చక్రాయనుడు వంటి ఉపాసకుడి సన్నిధిలో మాత్రమే కర్మటుడికి అధికారం లేదు. లేదా ఇంకా ముందు చెప్తాడు ఆయన, ఉపాసకుడి సన్నిధిలో కూడా అజ్ఞాని కర్మటుడు కర్మ చెయ్యొచ్చు ఈయన అనుజ్ఞతో. ఉపాసకుడి యొక్క ఆధ్వర్యంలో కర్మలు చేయొచ్చు ఆయన. లేదా ఉపాసకుడి ద్వారా ఆ విషయాలను తెలుసుకొని కర్మలు చేయొచ్చు. నచ
స్మార్తకర్మ నిమిత్త ఏవ దక్షిణ పంత యజ్ఞేన దానేన ఇది శృతే. ఇక ఇంకొక పూర్వపక్షం అయితే, స్- దక్షిణ మార్గానికి అవకాశమే లేదని చెప్పడం కుదరదు. కర్మ ఉపాసనలు ద్వారా ఉపాసన సహిత కర్మలు మాత్రమే చేయాలి. ఉపాసన జ్ఞానము కర్మ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే కర్మలు చేయాలి. కర్మ జ్ఞానం మాత్రం కలిగిన వాడికి అధికారం లేదని చెప్పినా కూడా, మళ్ళీ ఈ రెండింటికి వేరుగా ఈ రెండు శ్రౌత కర్మలు, కర్మజ్ఞానము కర్మ సహిత ఉపాసనా జ్ఞానం అనేటువంటి ఈ రెండు కూడా శ్రౌత విషయాలు. అయితే స్మార్తం కూడా ఉంది. స్మార్తము స్మృతి సాంప్రదాయాన్ని స్మార్తం అని చెప్పుకుంటాం. స్మృతుల ద్వారా చెప్పబడినటువంటి కర్మలు స్మార్తమని, శృతులలో తెలుపబడినటువంటి కర్మలు శ్రౌతమని. శ్రౌత కర్మలు అంటే శృతులు, వేదాల్లో చెప్పబడినటువంటి కర్మలు. ఇక స్మృతులు, ఇతిహాస పురాణాదులు స్మృతులలోకి వస్తున్నాయి. ఆ ఇతిహాస పురాణాదులలో చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, మనుస్మృతి ఇత్యాదుల్లో కూడా వీటన్నిటిలో చెప్పబడినటువంటి కర్మలు స్మార్త కర్మలు. సో ఆ విధంగా స్మార్త కర్మల గురించి దక్షిణ మార్గము, శ్రౌత కర్మల గురించి ఉత్తర మార్గం అని చెప్పుకోవచ్చు కదా అని అంటే అలా కుదరదు. ఎందుకని? యజ్ఞేన దానేన తపసా నాశకేన అని శృతి. యజ్ఞదాన తపస్సుల ద్వారా ఈ విధంగా దక్షిణ మార్గం అని చెప్పబడి ఉంది కాబట్టి, ఈ యజ్ఞము ద్వారా, యజ్ఞం వైదిక కర్మ కదా, సో తద్వారా కూడా దక్షిణ మార్గం చెప్పబడి ఉంది కాబట్టి అలా కుదరదు. తథా ఉక్తస్య మయా ఇతి చ విశేషణాత్ విద్వత్ సమక్షం ఏవ కర్మణి అనధికారో న సర్వత్ర అగ్నిహోత్ర స్మార్త కర్మాధ్యయనాదిషు చ. ఆ విధంగా ఆ, తథోక్తస్య మయా ఇతి చ విశేషణాత్, ఆ తర్వాత ఖండం 11వ ఖండంలో తథా ఆ, ముక్తస్య మయా, ఈ విధంగా చెప్పబడినటువంటి నా చేత, అంటే ఈ విధంగా నీకు అనుజ్ఞ ఇవ్వబడినటువంటి నా చేత అనుజ్ఞ ఇవ్వబడినటువంటి నీవు, మయా తథా ఉక్తస్య, నా చేత అనుజ్ఞ ఇవ్వబడినటువంటి నీవు కర్మను చెయ్యి అని ఈయన ఉషస్థ చాక్రాయణుడే చెప్తున్నాడు తర్వాత 11వ ఖండంలో. అందుకని ఇది విశేషణాత్ విద్వత్ సమక్షమేవ కర్మణి అనధికారో కర్మట. కర్మ యందు అనధికార అవుతున్నాడు కేవల కర్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, కేవల జ్ఞాని యొక్క సమక్షంలో. జ్ఞాని అంటే ఉపాసనా జ్ఞానం కలిగినటువంటి వాడి సమక్షంలో మాత్రమే అనధికారి. ఉపాసనా జ్ఞానము లేనప్పుడు ఆ కర్మటుడు కర్మ చేయొచ్చు. నా సర్వత్ర అగ్నిహోత్ర స్మార్త కర్మాధ్యయనాదిషు చ. అగ్నిహోత్ర కర్మలో, నిత్య కర్మల్లో గాని, అగ్నిహోత్ర కర్మలు అంటే వైదిక కర్మలు, శ్రౌత కర్మ గాని, స్మార్త కర్మ గాని, రైట్, అగ్నిహోత్ర స్మార్త కర్మ, లేదా అధ్యయనాదిషు చ. అధ్యయనము, ఆచార్యుడిగా ఉంటూ అధ్యయన అధ్యాపన చేయించడానికి కూడా యోగ్యుడే కేవల కర్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. సమగ్ర ఉపాసనా జ్ఞానం లేకపోయినా కూడా కేవల కర్మ జ్ఞానంతో కూడా అధ్యయన అధ్యాపనాదులు కూడా చేయడంలో అధికారియే అని ఈ ఆఖ్యాయిక ద్వారా శృతి తెలియజేస్తా ఉంది. అనుజ్ఞాయ తత్ర తత్ర దర్శనాత్ కర్మమాత్ర విధామపి అధికార సిద్ధ కర్మణి ఇది. సో ఈ విధంగా తత్ర తత్ర అక్కడక్కడ ఈ కర్మ సందర్భాలలో అనుజ్ఞ, ఈ విధంగా ఇక్కడ 11వ ఖండంలో చూస్తాము. అనుజ్ఞ, ఉషస్థ చాక్రాన్ని అనుజ్ఞ ఇస్తున్నాడు ఇతర ఋత్విక్కులకి. ఆ విధంగా అనుజ్ఞ తెలియడం చేత కర్మ మాత్రమే, ఉపాసనలు కాకుండా దేవతా విషయ సంబంధి జ్ఞానం లేకపోయినా కేవలము అనుష్ఠాన జ్ఞానం మాత్రమే కలిగినటువంటి కర్మటులు కూడా కర్మలో అధికారులే తెలుస్తా ఉంది అని నిరూపితమైన సిద్ధ. మూర్ధా తే విపతిష్యతి ఇది. సో ఆ విధంగా తే మూర్ధా విపతిష్యతి. ఈ విధంగా గనక నువ్వు నా సమక్షంలో గనక ఈ విషయాలని తెలియకుండా కర్మ చేసినటువంటి వాడవైతే నీ మూర్ధా తే విపతిష్యతి అని చెప్తున్నాడు. ఇక ఈ 10వ మంత్రం తర్వాత మంత్రంలో ఆ ప్రస్తోత ఎవరైతే ఉన్నా, ఈ విధంగా ఈ ఉషస్థ చాక్రాయణుడు ప్రతిహర్తను ఉద్దేశించిన తర్వాత ప్రస్తావ కదా, ఆయనను ఉద్దేశించి ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇతర ఋత్వికులను ఉద్దేశించి కూడా ప్రస్తోతను ఉద్దేశించి ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఇతర ఋత్వికులను ఉద్దేశించి కూడా వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఈ ఈ ఈ జ్ఞానం, ఈ దేవతా సంబంధి జ్ఞానం లేకుండా కర్మ చేయతగరు అని చెప్తున్నాడు 10వ మంత్రం. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం